చేయడమైనా సరే ఈ మొత్తం ఆపరేషన్ ఎలా జరిగింది అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ మనతో జాయిన్ అవుతున్నారు. కిషోర్, ఈ మంటలు ఎలా వ్యాపించాయి అండ్ అధికారులు వచ్చి ఎలా కంట్రోల్ చేయగలిగారు? మొత్తం మీద ఇంకా పెద్ద పెను ప్రమాదం నుంచి కొంతవరకు త్రుటిలో తప్పించుకున్నారనే చెప్పాలి. సో ప్రజెంట్ కండిషన్ ఏంటి అక్కడ? నందు, రాజపేట పట్టణంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రాజపేట పట్టణంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి ద్వీప్ లాడ్జీలో ఒక్కసారిగా మంటలు జరిగాయి. అయితే మంటలు జరిగిన నేపథ్యంలో అందరూ కూడా నిద్రలో ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో లాడ్జీలో ఉన్నటువంటి 22 గదులకు కూడా ఈ మంటలు, అదేవిధంగా దట్టమైనటువంటి పొగ అందుకోవడంతో కూడా ఒక్కసారిగా భయాందోళన గురైనటువంటి లాడ్జీలో ఉన్నటువంటి వారంతా కూడా పరుగులు తీశారు. ప్రాణభయంతో పరుగులు తీసినటువంటి పరిస్థితి రకంగా కనిపించింది. ఆ సమయంలో ఉన్న ఫలంగా ఒక్కసారిగా అటు ఫైర్ స్టేషన్ సిబ్బందికి కూడా సమాచారం అందించడంతో వారు చేరుకున్నారు. అయితే ప్రమాదం సమయంలో దాదాపు 30